రమేష్ గౌడ్ గారు, చంద్రబాబు నాయుడు గారికి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశం ఉందా? ఎందుకు ఇది అనుమానం వస్తోందంటే, బీసీలకు 34% రిజర్వేషన్ అంటున్నారు. ఇది నిలబడదని కూడా తెలుసు ఆయనకి. కోర్టుకెళ్తే నిలబడదని ఆయనే చెప్తారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు కోర్టులో కేసులు కూడా వేయించారు. ముందుగా మీకు పెద్దలు కాటసాని రామగోపాల్ రెడ్డి గారికి, అలాగే బాలగారికి, పురుషోత్తం రెడ్డి గారికి గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే. చెప్పండి సార్. ఒకటైతే వాస్తవం, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారి నుంచి అంటే 1995లో చంద్రబాబు నాయుడు గారు లాక్కున్నటువంటి రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల పైన కక్ష కట్టి పగబట్టి నిత్యం ఏదో ఒక రూపంలో మోసం చేస్తూ వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు మేము కూడా చెప్తూనే ఉన్నాం సార్. ఇంకా ఆయన చేసేటటువంటి వెన్నుపోటుకి తట్టుకునేటువంటి శక్తి, తట్టుకునేటువంటి ఓపిక మాకు లేదయ్యా చంద్రబాబు నాయుడు గారు. మాకు కూడా అంతో ఎంతో చైతన్యం వచ్చింది. ఆ చైతన్యంతో పదే పదే మీరు మోసం చేసినా కూడా మేము కూడా తెలివితేటలతో కనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాస్తవాలు 34% రిజర్వేషన్ గురించి ఒక్కసారి మనం మాట్లాడితే, ఈ 34% అనేటటువంటిది ఇప్పటిది కాదు సార్, పంచాయతీరాజ్ చట్టంలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పంచాయతీరాజ్ చట్టంలోనే 34% అనేటటువంటిది ఒక నిబంధన ఉంది. ఓకే. 2019లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో బీసీలకు అండగా ఉండాలా, రాజకీయంగా ఆదుకోవాలా, నోరు తెరిచి రాజకీయంగా మాట్లాడలేనటువంటి కులాలకు కూడా అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి రాజకీయంగా అండగా ఉండాలనే ఉద్దేశంతో చేస్తే, అప్పుడు జీవో నెంబర్ 176 అనేటటువంటిది జీవో తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో 34% బీసీలకు కేటాయించడం జరిగింది. మరి అప్పుడు ఈ పెద్దమని చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ నేత బిర్రు ప్రతాప్ రెడ్డి గారు ఆయన్ని సుప్రీంకోర్టులోనూ హైకోర్టులోనూ కేసులు వేయించి ఈ 34%ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయడం వాస్తవమా కాదా? అంటే రెడ్డిని సెలెక్ట్ చేసుకున్నారట. ఎందుకంటే రెడ్డి అంటే వైఎస్ఆర్సీపీ అనుకుంటారు కదా, వీళ్ళే చేయించారు, వైఎస్ఆర్సీపీనే అడ్డుకుంది, జగన్మోహన్ రెడ్డి గారే వేయించారు అని ప్రచారం చేయడానికి రెడ్డిని ఎంచుకున్నారని ఒక టాక్ పొలిటికల్ సర్కిల్లో. అవును టాక్. అందులో ఆయన పార్టీ క్యాడర్లో కూడా పంచాయతీరాజ్ విభాగంలో కూడా క్రియాశీలకంగా ఉన్నాడు. కౌన్సిల్ మెంబర్ కూడా అతను. కాకపోతే అప్పుడు వీళ్ళు చట్టపరంగా అడ్డుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆగినాడా? వీళ్ళు ఎప్పుడైతే దాదాపు 34% 24% కుదించేటట్టు చేసి కుట్ర పన్ని దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 16,800 మందికి లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీల నాయకత్వాన్ని బలిపశువులు చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చట్టపరంగా వీళ్ళు అడ్డుకున్నప్పటికీ 34% కన్నా మించి ఈ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించి దాదాపు పార్టీ పరంగా ఇచ్చారా? జెడ్పీ చైర్మన్లు 13 జెడ్పీ పార్టీ పరంగా ఛాలెంజ్ చేస్తున్నాం సార్. ఛాలెంజ్ చేస్తున్నాం. దాదాపు జెడ్పీ చైర్మన్లు దాదాపు 13 జెడ్పీ చైర్మన్లు ఉంటే 6 జెడ్పీ చైర్మన్లు బీసీలకి, 13 మేయర్ పదవులు ఉంటే 9 మేయర్ పదవులు బీసీలకి. అంటే ఎంత శాతం సార్? ఒక్కటి కాదు, ఒక లోకల్ బాడీ ఎలక్షన్స్లో జెడ్పీ ఎంపీపీలు 48%. చట్టపరంగా చేయాలనుకున్నది 34% అయితే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చినటువంటి పదవులు దాదాపు అటు ఇటు చూస్తే 50% వరకు అండగా నిలిచి, అంటే ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి పదవులను కూడా బీసీలకు ఇచ్చి అండగా నిలబడి రాజకీయంగా ముందుకు తీసుకుని వెళ్తే, నిరంతరం చంద్రబాబు నాయుడు గారు ఎల్లప్పుడూ 40 సంవత్సరాల నుంచి ఒకటే చెప్తా ఉంటాడు ఈశ్వర్ గారు, ఇది బీసీల పార్టీ, ఇది బీసీలకు వెన్నుముక అని చెప్పుకుంటూ మీకు ఆదరణ పథకం ఇస్తున్నామంటారు. కేవలం మీకు కత్తెరలు ఇస్తున్నాం, ఇస్త్రీపేటలు ఇస్తున్నాం, గడ్డపారలు ఇస్తున్నాం, మీరు కూలి పని చేసుకోవాలా, బానిసల్లాగే ఉండాలా, ఈ రాష్ట్రంలో రాజకీయంగా ఎదగకూడదు, రాజకీయ బదులు మీకు అవసరమా? ఇలాంటి మాటలతో, ఇలాంటి చేష్టలతో ఈ రాష్ట్రంలో మరి ఒకసారి మళ్ళీ చెప్పుకోవటానికేమో కేవలం ప్రకటనలు, వారికి సంబంధించిన టీవీలు, వారికి సంబంధించిన పేపర్ల ద్వారా, రిజర్వేషన్ల ద్వారా కావచ్చు, ఏదో ఒక విషయంలో మభ్యపెట్టడం, మోసం చేయటం. జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఛాలెంజ్ విసురుతున్నాం ఈ సందర్భంగా. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో బీసీలకు చేసినటువంటి మంచి ఒక పక్కన, మీరు 40 సంవత్సరాలుగా బీసీలకు చేసినటువంటి వెన్నుపోటుని ఒక పక్కన ఒకసారి డిస్కషన్ చేస్తే, ఈ రాష్ట్ర ప్రజానీకానికి బీసీలకు అందరికీ తెలిసినటువంటి విషయమే. మీరు రాజకీయంగా బీసీలకు అండగా ఉండకపోగా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా ఆబండాలు వేసేటటువంటి పరిస్థితులు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చాయి, మరి బీసీలు గుర్తుకొచ్చారు, ఏదో ఒక రూపంలో మాట్లాడాలా, ప్రకటనలు ఇవ్వాలా, మర్చిపోవాలా?
ఎలక్షన్స్ వచ్చినందుకు వీళ్ళని వాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైట్. మాకు అర్థమైంది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరం కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఈ మోసపూరితమైనటువంటి హామీలని లేదంటే మోసపూరితమైనటువంటి వాగ్దానాలని నమ్మే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో బీసీలు లేరు. ఈ ఒక్కవేళ మీరు అసెంబ్లీలో మాట్లాడినటువంటి విధంగా 34% అనేటటువంటి విషయాన్ని మాట్లాడారు కదా, అదే సందర్భంలో మీరు బీసీలకు ఇచ్చినటువంటి హామీలపైన ఎందుకు మాట్లాడలేకపోయినారు? బీసీ ఎస్టీ మైనార్టీలకు 50 సంవత్సరాలకు పెన్షన్ అన్నారు కదా, ఎందుకు మాట్లాడలేకపోయినారు? బీసీలకు రక్షణ చట్టం అన్నారు కదా, ఎందుకు మాట్లాడలేకపోయినారు? అంటే అమలు చేయలేనటువంటి మాత్రమే మాట్లాడి మభ్యపెట్టేటువంటి ప్రయత్నమా? గతంలో కూడా ఇదే విధంగానే ఈశ్వర్ గారు బీసీలకు కాపులకు మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం, అంటే నిరంతరం ఏదో ఒక రూపంలో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నాలు చేయాలా, బీసీలను మోసం చేయాలా, వెన్నుపోటు పడవాలంటే మరి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు చేసినటువంటి మంచి ఒక్క రాజకీయంగానే కాదు, విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, అంటే ప్రతి ఒక్క రంగంలోనూ ఏ ఎన్నికలు వచ్చినా ఎన్నికలు లేకపోయినా కూడా ప్రతి ఒక్క విషయంలోనూ బీసీలకు అండగా ఉన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ప్రతి ఒక్కరికి అర్థమైంది. అందుకే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఈయన ఎన్ని చేసినా కూడా బుద్ధి చెప్పడానికి బీసీలతో పాటు ప్రతి ఒక్క వర్గం కూడా ఇప్పటికే ప్రజా వ్యతిరేకతతో ఏ ముఖ్యమంత్రి అయినటువంటి వ్యతిరేకత ఈ చంద్రబాబు నాయుడు గారికి ఈ మధ్యలో వచ్చింది. కాబట్టి ఈ ప్రక్రియ విషయంలో కూడా సార్ ఒక విషయం చెప్పదలుచుకున్నాను.